అందరికీ నమస్కారం. నేను మీ ఎస్పీజీ. మనలో చాలామందికి రామాయణం మీద చాలా అపోహలు, అనుమానాలు చాలా ఉన్నవి. మన తెలుగు సినీ నిర్మాతలు రామాయణాన్ని మనకు చూపించే క్రమంలో కొంత వక్రంగా మార్చారు. అంటే లేనిది ఉన్నట్లుగా ఉన్నది, లేనట్లుగా వారి యొక్క సొంత కవిత్వాలను మనపై రుద్దడానికి ప్రయత్నించారు. అందుకే మీ ముందుకి శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా భావితరాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ గా ఉండాలని నేను యూట్యూబ్లో ఆడియో రూపంలో అప్లోడ్ చేయాలని సంకల్పించాను. మీరు మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతిరోజు సాయంత్రం 6:30కి వినవచ్చు. శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను. మీ ముందుకు చాలా శ్రద్ధతో మరియు భక్తితో తీసుకొస్తున్నా ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం. మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది. నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. శ్రీమద్ రామాయణం బాలకాండము 48వ సర్గ. సుమతి విశ్వామిత్రుడు పరస్పరము క్షేమ సమాచారములు అడిగి తెలుసుకున్నారు. తరువాత సుమతి విశ్వామిత్రునితో ఇలా అన్నాడు: ఓ విశ్వామిత్ర మహర్షి, నీతో పాటు 2 రాకుమారులు వచ్చారు. వారి మొహంలో దేవతలతో సమానమైన తేజస్సు కనపడుతూ ఉంది. వారి నడక సింహము నడకను పోలి ఉంది. వారు అమితమైన బల పరాక్రమములు కలవారిగా కన్పట్టుచున్నారు. వారు విల్లు అమ్ములు ధరించి ఉన్నారు కాబట్టి క్షత్రియ కుమారుల వలె ఉన్నారు. ఇప్పుడిప్పుడే యౌవనములోకి అడుగుపెడుతున్నారు. వారి సౌందర్యము అశ్విని దేవతలను మరిపించుచున్నది. వీరు ఎవరు? ఏ దేశపు రాకుమారులు? వీరి తల్లి తండ్రులు ఎవరు? మీ వెంట ఈ దుర్గమమైన అరణ్యములలో కాలి నడకన తిరుగుటకు కారణమేమి? తమరికి అభ్యంతరము లేకపోతే తెలపండి అని అడిగాడు సుమతి. విశ్వామిత్రుడు సుమతికి తాను సిద్ధ ఆశ్రమములో నివసించుట, ఆశ్రమములో యాగము చేయ సంకల్పించుట, దానిని రాక్షసులు భగ్నచేయ ప్రయత్నించుట, తాను అయోధ్యకు పోయి దశరథుని రామలక్ష్మణులను యాగ సంరక్షణ కొరకు పంపమని అర్థించుట, దశరథుడు రామలక్ష్మణులను తన వెంట పంపుట, రామలక్ష్మణులు రాక్షసులను చంపుట, యాగమును రక్షించుట, తరువాత తాను రామలక్ష్మణులతో కలిసి మిథిలకు పోతూ దారిలో సుమతిని చూచుట వరకు అన్ని విషయములు చెప్పాడు. విశ్వామిత్రుని మాటలకు సుమతి ఎంతో సంతోషించాడు. దశరథపుత్రులైన రామలక్ష్మణులకు అతిథి సత్కారములు చేశాడు. ఆ రాత్రికి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు సుమతి మందిరములో విశ్రమించారు. మరునాడు వారు మిథిలకు ప్రయాణము అయ్యారు. మిథిలా నగరము సమీపమునకు వచ్చారు. అక్కడ వారికి నిర్మానుష్యంగా ఉన్న ఒక ఆశ్రమము కనపడింది. ఆ ఆశ్రమమును రాముడు చూచాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, ఈ వనము ఎవరిది? ఇక్కడ ఎవ్వరూ లేరు. దీనికి కారణమేమి అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు: ఓ రామ, ఇది గౌతమ ముని ఆశ్రమము. ఆయన భార్య పేరు అహల్య. గౌతముడు ఈ ఆశ్రమములో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు దేవేంద్రుడు గౌతమముని ఆశ్రమములో లేని సమయమున ఆయన వేషము వేసుకొని ఆశ్రమములో ప్రవేశించాడు. అహల్యను చూచి ఇలా అన్నాడు: ఓ సుందరి, నేను కాముకుడను. నిన్ను కామించాను. కాముకులు సమయము కొరకు వేచి ఉండరు కదా. నేను నీతో రతి సంగమమ్మును కోరుచున్నాను అని అన్నాడు. తన భర్త వేషములో వచ్చినవాడు దేవేంద్రుడు అని తెలుసుకున్నది అహల్య. అహల్యకు దేవేంద్రునితో రతిక్రీడ సలుపవలెనని దుర్బుద్ధి పుట్టింది. దేవేంద్రుని మీద ఉన్న కోరికతో అతనితో రతిక్రీడకు అంగీకరించింది. తరువాత అహల్య సంతృప్తి చెందిన మనస్సుతో దేవేంద్రునితో ఇలా అన్నది: ఓ దేవేంద్ర, నేను కృతార్థురాలను అయ్యాను.
కోరిక తీరినదానను అయ్యాను. దేవేంద్ర, ఇక్కడి నుండి తొందరగా వెళ్ళిపోండి. నా భర్త గౌతముడు వస్తే మన ఇద్దరికీ ప్రమాదము అని అంది అహల్య. అహల్య మాటలకు ఇంద్రుడు నవ్వాడు. ఓ సుందరి, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతో తృప్తిగా ఉంది. నేను ఎలా వచ్చానో అలాగే వెళతాను అని అన్నాడు ఇంద్రుడు. ఓ రామ! ఆ ప్రకారంగా అహల్యతో సంగమించిన ఇంద్రుడు ఎక్కడ గౌతముడు వచ్చి తనను చూస్తాడేమో అని భయపడుతూ గౌతముని ఆశ్రమము నుండి త్వరగా బయటకు వచ్చాడు. ఇంతలో గౌతముడు సమిధలను దర్భలను తీసుకొని ఆశ్రమమునకు రానే వచ్చాడు. తన వేషములో ఉన్న ఇంద్రుని చూచాడు. జరిగిన విషయం గ్రహించాడు. గౌతముని చూచిన ఇంద్రుని మొహం వెలవెలబోయింది. ముని వేషములో ఉన్న ఇంద్రుని చూచి గౌతముడు ఇలా అన్నాడు. ఓ దుర్మతి! నేను ఆశ్రమములో లేని సమయమున నా వేషము ధరించి నా ఆశ్రమములో ప్రవేశించి నా భార్యతో సంగమించిన నీకు ఇదే నా శాపము. నీ వృషణములు కింద పడిపోవుగాక అని శపించాడు. గౌతముని శాపము ఫలించింది. ఇంద్రుని వృషణములు నేలమీద పడిపోయాయి. తరువాత గౌతముడు అహల్యను చూచాడు. తన భర్త ఇంద్రుని శపించడం చూచి గడాగడా వణికిపోయింది. గౌతముడు తన భార్య అహల్యను చూచి ఇలా అన్నాడు. అహల్య, నీవు పాపం చేశావు. అందుకని నీవు ఇక్కడ అదృశ్య రూపంలో 1000 సంవత్సరములు మట్టిలో దొర్లుతూ నిరాహారంగా కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఈ ఆశ్రమములో పడి ఉండు. దశరథ కుమారుడైన రాముడు ఈ ఆశ్రమములో ప్రవేశించినప్పుడు నీకు శాప విముక్తి కాగలదు. నీవు రాముని పూజించి ఆయనకు ఆతిథ్యము ఇచ్చి శాపవిమోచనము పొందిన తరువాత నీలో ఉన్న మోహము నశించి పరిశుద్ధురాలవై నన్ను చేరగలవు అని పలికాడు. తరువాత గౌతముడు ఈ ఆశ్రమమును విడిచి హమవత్పర్వము నకు వెళ్ళిపోయాడు. శ్రీమద్ రామాయణము బాలకాండము 48వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.